నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కొందరి జీవితాలు ఒక అద్భుత కావ్యంలా సాగుతాయి. ఊహించని మలుపులు, నమ్మలేని సంఘటనలు వారిని నిత్యం ఆశ్చర్యానికి గురి చేస్తూ విస్మయానికి లోను చేస్తాయి. కేరళకు చెందిన బి రత్నాకర పిల్లై జీవితం అలాంటి ఒక అద్భుత గాథే. ఒక సాధారణమైన వ్యక్తి కేవలం సరదా కోసం కొన్న ఒకే ఒక్క లాటరీ టికెట్ ఆయన జీవితాన్ని ఊహించని శిఖరాలకు చేర్చింది. ఏకంగా 6 కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ ఆయన సొంతమైంది. ఇది చాలు ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేయడానికి, అతని కలలను నిజం చేయడానికి, అతని భవిష్యత్తును బంగారుమయం చేయడానికి. కానీ విధికి బహుశా ఇంకెంతో గొప్ప ప్రణాళిక ఉండి ఉంటుంది. అందుకేనేమో ఆ లాటరీ డబ్బుతో కొన్న భూమిని దున్నుతుంటే భూమాత ఒడిలో దాగున్న ఒక పురాతన నిధి బయటపడింది. ఇది కదా నిజమైన అదృష్టం అంటే. వినడానికి కూడా ఒక మాయలా, ఒక కలలా ఉంది కదా. ఇది కేవలం అదృష్టం కాదు, ఒక అద్భుతం. కేరళ రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన బి రత్నాకర్ పిల్లై ఒక సాధారణమైన జీవితం గడుపుతున్న వ్యక్తి. ఒకరోజు సరదాగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఒక లాటరీ టికెట్ కొన్నాడు. ఎవరో కలలో కూడా ఊహించని విధంగా ఆయనకు ఏకంగా 6 కోట్ల రూపాయల బంపర్ లాటరీ తగిలింది. ఆ డబ్బుతో తన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మలుచుకోవాలని, తన చిన్ననాటి కలలను నిజం చేసుకోవాలని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రకృతిని అమితంగా ప్రేమించే ఆయన వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తన స్వగ్రామం పక్కనే ఉన్న సారవంతమైన భూమిని కొనుగోలు చేశారు. కానీ ఆ భూమి ఆయన కోసం ఒక అనూహ్యమైన, అపురూపమైన బహుమతిని దాచి ఉంచిందని ఆయనకు అస్సలు తెలియదు. ఒక ప్రశాంతమైన ఉదయం పిల్లై తన కొత్త పొలంలో దుక్కి దున్నుతుండగా ఆయనకు ఒక పాత మట్టి కుండ కనిపించింది. దానిని బయటకు తీసి చూడగా ఆయన కళ్ళు ఒక్కసారిగా వెలుగులినాయి. ఆ కుండ నిండా తళతళలాడే బంగారు నాణేలో మెరిసే రత్నాలు లేవు. కానీ వాటికంటే ఎంతో విలువైనవి, తరతరాల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న రాగి నాణాలు. 1 కాదు, 2 కాదు, ఏకంగా వేల సంఖ్యలో. ఆశ్చర్యంతో, ఉత్సుకతతో వాటిని పరిశీలించగా తెలిసింది అవి సాధారణమైన నాణాలు కావు. ఏకంగా 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ట్రావెన్కోర్ సామ్రాజ్యానికి చెందిన పురాతన నాణేలు. మొత్తం 2595 నాణేలు. వాటి బరువు అక్షరాల 20 కిలోలకు పైనే. చరిత్రకారులు చెప్తున్న ప్రకారం ఈ నాణేలు ట్రావెన్కోర్ను పాలించిన 2 గొప్ప శక్తివంతమైన మహారాజుల కాలానికి చెందినవి. ఒకవైపు కోట్లు విలువ చేసే లాటరీ గెలుపు, మరోవైపు అంతకు మించిన చారిత్రక సంపద లభించడం. ఇది నిజంగా ఒక అద్భుతం. ఇది వింటుంటే నిజంగానే ఆయన నసీబును బ్రహ్మదేవుడే స్వయంగా అత్యంత ప్రేమతో, శ్రద్ధతో అద్భుతంగా రాశాడేమో అనిపిస్తుంది. ఒక సాధారణ వ్యక్తికి ఇంతటి అదృష్టం ఒకేసారి వరించడం నిజంగా అద్భుతాలలో అద్భుతమే కదా. కాలం వెనక్కి తిరిగితే ఆ నాణాల వెనుక ఎన్నో తెలియని కథలు, ఎన్నో రహస్యాలు, ఎన్నో గాథలు దాగి ఉంటాయేమో. రత్నాకర పిల్లై నిజంగా అదృష్టవంతులకే అదృష్టవంతుడు. ఇది కేవలం అదృష్టం కాదు, చరిత్ర కలిసిన విజయం, విధి వ్రాసిన ఒక అద్భుతమైన కథ.